స్థాయిలో ముఖ్యమైపోయింది. మన ఫేవరెట్ సెలబ్రిటీస్ ఫోటోలను, మన ఫోటోలను ఫేస్ యాప్ ద్వారా చూసుకోవాలి అంటే మన డేటా ఉండని ఫోన్ల నుంచి చూసుకోవడం మంచిదని టెక్ నిపుణులు సలహా ఇస్తున్నారు. సో బీ కేర్ఫుల్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లోకల్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఫేస్ యాప్ వల్ల కలిగే నష్టాలు ఏంటో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. దానివల్ల వచ్చే లాభాల కన్నా నష్టాలు ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్. మీకు ఇప్పుడు కొన్ని ప్రూఫ్స్ కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. అంతకన్నా ముందు మీరు ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, మీరు ఈ ఫేస్ యాప్ వాడుతున్నారు కదా ఫ్రెండ్స్. ఈ యాప్ మీకు ఫన్నీకి, కామెడీకి ఉపయోగపడవచ్చు. కానీ ఈ యాప్ కనిపెట్టిన వాళ్ళకే కొన్ని లక్షల కోట్ల అమౌంట్ అనేది వాళ్ళకి వస్తుంది ఫ్రెండ్స్. అది ఎలా అంటే ఫ్రెండ్స్, మీరు ఏమనుకుంటారంటే మనం దాన్ని ఇన్స్టాల్ చేయడం వల్ల వాడికి కొంచెం అమౌంట్ అనేది వెళ్తుంది అనుకుంటారు. కానీ అలా కాకుండా వేరేగా వెళ్తుంది ఫ్రెండ్స్. అది ఎలా అంటే ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మీరు ఈ యాప్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత కొన్ని అలౌ పర్మిషన్స్ అనేవి ఇస్తారు కదా. అప్పుడు ఇచ్చినప్పుడు మీ ఫోన్ డేటా మొత్తం వాడు తీసుకుంటాడు ఫ్రెండ్స్. మీ డేటా అంటే ఏంటంటే ఇప్పుడు మీరు మీ గ్యాలరీలో ఉన్న ఫొటోస్ని, ఇంకా మీరు వెబ్సైట్స్ కానీ ఏదైనా సెర్చ్ చేసినప్పుడు వాటి సెర్చింగ్ మొత్తం వాడి కంట్రోలింగ్లో ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే మీరు ఏదైనా ఇప్పుడు ఒక ఫోటోని తీసుకుని దాన్ని ఫేస్ యాప్లో పెట్టి మీరు దాన్ని కామెడీగా, ఫన్నీగా ఎడిట్ చేసుకున్నారనుకోండి ఫ్రెండ్స్, దాన్ని కూడా వాడు తీసుకుని డైరెక్ట్గా వాడి డేటాలో అనేది సేవ్ అవుతుంది ఫ్రెండ్స్. ఆ సేవ్ అయినప్పుడు మీ ఫొటోస్ని వేరే కంట్రీలో వాడు పబ్లిష్ చేస్తాడు. ఇప్పుడు అదర్ కంట్రీ వాళ్ళ ఫొటోస్ చూడండి, ఇక్కడ మన కంట్రీలో అనేది చూపిస్తున్నారు కదా ఫ్రెండ్స్. అలాగే మన ఫొటోస్ అదర్ కంట్రీలో చూపిస్తాడు ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు ఇంకా డేటా కంపెనీస్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, వాళ్ళకే అమ్మేస్తున్నాడంట. ఈ ఫేస్ యాప్ ద్వారా మనకు చాలా నష్టాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకసారి చూసుకోండి. నేను కొన్ని ప్రూఫ్స్ అయితే కలెక్ట్ చేశాను. ఆ ప్రూఫ్స్ మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు ఫ్రెండ్స్, ఏంటంటే ఇప్పుడు మరి మేము ఈ యాప్ వాడాలంటే ఏం చేయాలి, ఎలా ఈ యాప్ని యూజ్ చేయాలని మీరు అడగచ్చు. దీనికి కూడా ఒక సొల్యూషన్ ఉంది ఫ్రెండ్స్. అదేంటంటే మీరు ఈ యాప్ను వాడాలంటే మీ ఫోన్లో ఏ డేటా లేకున్నా ఉండాలి ఫ్రెండ్స్. అప్పుడు మీరు ఎడిట్ చేసిన ఫోటో ఒకటే వాడి దగ్గరికి వెళ్తుంది, కానీ ఉన్న ఫొటోస్ ఏమి డేటా కానీ వాడి దగ్గరికి వెళ్తుంది ఫ్రెండ్స్. దీనివల్ల మీరు సేఫ్గా ఉండొచ్చు. మీకు అనిపించవచ్చు ఫ్రెండ్స్, ఏంటంటే ఇలా పబ్లిష్ అవ్వడం వల్ల మాకే కదా మంచిది, ఇలా పబ్లిష్ అవుతే అవనే అనుకోవచ్చు ఫ్రెండ్స్. మీ ఫొటోస్ ఒకటే పబ్లిష్ అవుతే పర్లేదు ఫ్రెండ్స్. అలాగే మీ డేటా మొత్తం, మీ ఫోన్లో ఉన్న డేటా మొత్తం పబ్లిష్ అవుతుంది ఫ్రెండ్స్. ఇంకా మీ ఫొటోస్ని కొన్ని యాప్స్కి లోగోస్ కింద, ఇంకా లేదంటే అడ్వర్టైజ్మెంట్స్లో మీ ఫొటోస్ వచ్చేలాగా అలా సెట్ చేస్తాడు ఫ్రెండ్స్. మీ డేటాని వేరే వాళ్ళకి అమ్మేశారంటే వాళ్ళు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాడుకుంటారు ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, నేను ఈరోజు పేపర్లో అయితే చూశాను ఫ్రెండ్స్ ఈ యాప్ గురించి. ఇప్పుడు నేను ఆ ప్రూఫ్ అయితే ఇక్కడ సబ్మిట్ చేస్తాను చూడండి, మీరే క్లియర్గా చదువుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఇది న్యూస్ ఛానల్లో కూడా ఈ యాప్ గురించి అయితే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. బీ కేర్ఫుల్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే షేర్ చేయండి. ఈ యాప్ గురించి అందరికీ తెలిసేలాగా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ యాప్ చాలా అంటే చాలా వైరల్ అయింది ఫ్రెండ్స్. ఈ యాప్ని అతి బేగా మన నుంచి పోగొట్టేలా మనం చూసుకోవాలి కదా ఫ్రెండ్స్. అందుకని దయచేసి మీ వాట్సాప్ గ్రూప్స్లోకి షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.